2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎల్కే అద్వానీ మాట్లాడుతూ నరేంద్రభాయ్ కృప వల్ల అంటూ ఒక మాట మాట్లాడారు. దానికి మోదీ ఏం రెస్పాన్స్ ఇచ్చారంటే, ఎల్కే అద్వానీని రిక్వెస్ట్ చేస్తూ ఇక నుంచి ఆ శబ్దాన్ని ప్రయోగించకండి అంటూ, భారతమాత ఎలా అయితే నాకు తల్లో బీజేపీ కూడా నాకు తల్లి లాంటిది. కొడుకు తల్లి మీద కృప చూపించడం ఏమిటి? కొడుకు తల్లికి సేవ చేస్తాడు, తల్లే కొడుకు మీద కృప చూపిస్తుంది అన్నారు. ఈ మాటలు ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారంటే, రాజాసింగ్ ఉదంతంలో ఈ మాటలు నాకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతాయని చెప్పేసి అనిపిస్తాం. నోడో రాజాసింగ్ లాయల్ కమిటెడ్ వర్కర్, ఆయన దేశభక్తిని ఎవరూ శంకించట్లేదు. కానీ పార్టీ హద్దు మీరి, పార్టీ లైన్ దాటి ఆయన ప్రవర్తించిన తీరు ఎంతవరకు సమంజసం? మీరే చెప్పండి. మీరు అధ్యక్ష పదవి ఆశించడం తప్పు కాదు, నేను అర్హుడని చెప్పుకోవడం తప్పు కాదు. కానీ నన్ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారని బాహాటంగా కమెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆ హద్దు దాటిన నేపథ్యంలోనే అలీకి రిజిగ్నేషన్ ఇస్తే కౌన్సిల్ చేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేశారు. తద్వారా శ్రేణులకు ఒక మెసేజ్ కూడా పార్టీ పంపదలుచుకుంది. పార్టీకి 100 ఈక్వేషన్స్ ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయానికి ఎప్పుడు కూడా వ్యక్తులు కట్టుబడి ఉండాల్సిందే. అన్నామలై ఏమైనా తక్కువ వ్యక్త? 1-2% ఓటు ఉన్న తమిళనాడులో 10-12% ఓటు తెప్పించాడు అన్నామలై. అలాంటి అన్నామలైని పక్కన పెట్టలేదా? ఫర్ దట్ మ్యాటర్ బండి సంజయ్ పార్టీని మిగిలిన పార్టీలతో కలిపి అధికారంలోకి తీసుకొచ్చారు. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్లో, ఆమె ఏమైనా తక్కువ చేశారా? ఆమెను పక్కన పెట్టలేదా? పార్టీకి 100 ఈక్వేషన్స్ ఉంటాయి. నువ్వెంతో గొప్ప ఆటగాడివైనా కావచ్చు, పిచ్ కండిషన్స్, వెదర్ కండిషన్స్, విండ్ కండిషన్స్ అనేకం ఉంటాయి. గుడ్డిగా ఆడేస్తానంటే క్లీన్ బోల్డ్ అవుతావు, ఇప్పుడు రాజాసింగ్ అయినట్టు. సర్కమస్టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దో యు ఆర్ సో పవర్ఫుల్. రాజాసింగ్ 2018లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావచ్చు, 2023లో గ్రేటర్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావచ్చు బీజేపీ నుంచి. కానీ అతను ఎంతవరకు పరిమితం అనేది తన పరిధుల్ని తనే తెలుసుకుని ఉండాలి. ఆశించడంలో తప్పులేదు. గోషామహల్ దాటి బయటకు వస్తే రాజాసింగ్ ఏమిటి అనేది కూడా ఆలోచించుకోవాలి. పార్టీ బై అండ్ లార్జ్ 102 ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుంటుంది. పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉండాల్సిందే. రాజాసింగ్ తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమైన రాజాసింగ్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మీ కమెంట్ ఏంటి? రాయండి.